హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ క్యాజిల్. ఈరోజు మన ఛానల్లో చూడబోయే రెసిపీ పీతల ఇగురు. ఈ పీతల ఇగురు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసినట్లయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారు. అయితే డెఫినెట్లీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ పీతల ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా మనం శుభ్రం చేసి పెట్టిన 7 లేదా 8 పీతల వరకు తీసుకోవాలి. నేను పీత డెక్కలు కూడా తీసుకున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసి వండుకోవచ్చు. అయితే పీత డెక్కల్ని కొంచెం కొట్టి కూరలో వేసినట్లయితే మనకి తినేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి 1/2 కప్ ఆయిల్ వరకు వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత మనం కొంచెం బరకగా మిక్సీ పట్టిన 3/4 కప్ ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని ఒకసారి గరిటెతో కలపాలి. నెక్స్ట్ మనం ఘాటు పెట్టిన ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలపాలి. ఆనియన్ పేస్ట్ అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి. ఆనియన్ పేస్ట్ 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1/2 కప్ సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకోవాలి. టమాటో ముక్కలు మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటో మగ్గేంత వరకు వేయించాలి కదండి. అందుకే ఇప్పుడు మనం మసాలా రెడీ చేద్దాం. మసాలా కోసం ముందుగా 1/2 టీ స్పూన్ గసగసా, అలాగే 1/2 టీ స్పూన్ జీరా, 2 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం నీళ్లు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచిన మసాలాని ఒక ప్రక్కన ఉంచాలి. టమాటో బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఒకసారి గరిటెతో కలపాలి. ఇప్పుడు మనం దీనిలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టిన పీతలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా పీతలన్నీ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి పీతల్ని గరిటెతో కలుపుతూ మీడియం ఫ్లేమ్ లేదా హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేయించాలి. పీతల్ని మనం ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1.5 కప్ నీళ్లు వేసుకోవాలి. లేదా పీతలు మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపి కూరని హై ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు. కూరని మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కూర ఉడికి కొంచెం పొంగు వస్తుండగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర అంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలపాలి. కూర కొంచెం చిక్కబడుతుండగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా దంచిపెట్టిన మసాలా కూడా ఈ కూరలో వేసుకోవాలి. మసాలా అంతా కూరలో కలిసేలా గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు మనం కూరని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఎందుకంటే కూర దగ్గరగా ఉడుకుతున్నప్పుడు త్వరగా అడుగంటుకుంటుంది. అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే కూర చక్కగా మాడిపోకుండా ఉడుకుతుంది. పీతల ఇగురు కాబట్టి వాటర్ అంతా డ్రై అయి కూర దగ్గరగా ఉడికి నూనె పైకి తేలినట్లయితే పీతల ఇగురు కూర రెడీ అయినట్లే. చూడండి, పీతల ఇగురు కూర దగ్గరగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇంతేనండి, పీతల కూర చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. డెఫినెట్లీ ట్రై చేస్తారు కదా. అయితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.